పడేస్తే అయిపోతుంది కదా. అంతేకాదు రాధాకిషన్ రావు గారు ఇంకో మాట కూడా చెప్పినారు. నవంబర్ ఎన్నికల కంటే ముందు తాను ఒక ఎస్ఐని ఇచ్చినానని, పోలీస్ వాహనం ఇచ్చినానని, కొత్త సెల్ ఫోన్ కొనిచ్చినానని, రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి డబ్బులు అన్ని కాన్స్టిట్యున్సీలకి పంపిణీ చేసినానని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మాజీ ఐఏఎస్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని కూడా ఈ కేసులో వెంటనే ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసులో అవసరమైతే వకాలత్ అందించడానికి, న్యాయ సహాయం చేయడానికి రఘునందన్ అనే ఈ వకీల్ సదా సిద్ధంగా ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళు, దోషులు ఎవరైనా శిక్షించబడాలనేదే నా సిద్ధాంతం. 100% టెలిఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా తప్పు చేసినారు. బయట వ్యక్తుల టెలిఫోన్లే కాదు, తమ కుటుంబ సభ్యుల టెలిఫోన్లను కూడా వినే నీచానికి దిగజారిండ్రు. కాబట్టి దయచేసి వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ప్రభాకర్ రావు వచ్చేదాకా ఆగుదామని చూడొద్దు. రాధాకిషన్ రావు గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పినారు, అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలతోటే తాము ఈ పనులను చేసినామని. చంద్రశేఖరరావు గారు చెప్తేనే చేసినామని చెప్పినారు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అక్కడ కెమెరాలు దొరుకుతాయి, స్పై కెమెరాలు దొరుకుతాయి, పోలీసు వాళ్ళ వాంగ్మూలం ఉన్నది. రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పినాడు. ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద తీసుకొని వెంటనే చంద్రశేఖరరావును అరెస్ట్ చేసి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాను. అంటే ఈ కేసులో చూస్తే కనుక బిఎల్ సంతోష్ని ఈ కేసులో ఇరికించి అరెస్టు చేయాలనే ఒక దురుద్దేశమైన చర్య అయితే ఏదో ఉందో, లీగల్గా మీరు ఒక లాయర్గా ఉన్నారు, అంటే ఈ కేసు ఫర్దర్గా ముందుకు అంటే కొన్ని ఆయన అనుకున్నట్టు జరుగుతాయి కనుక న్యాయస్థానంలో ఇవన్నీ నిలబడే అవకాశం ఉంటుండేనా? ఇప్పుడు చెరుపకరా చెడదేవని పెద్ద మనుషులు ఒక సామెత చెప్తారు. చంద్రశేఖరరావు గారు తన బిడ్డ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుగున్న వాళ్ళని చెడగొడదామని ప్రయత్నం చేసింది. అందుకని ఆ తప్పులు తానే బోల్తా పడ్డాడు. ఒకవేళ దుర్మార్గంగా ఆ రోజు బిఎల్ సంతోష్జీని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అయినా కానీ న్యాయస్థానాలలో ఈ కేసు నిలబడకపోయేది. కాబట్టి న్యాయం పక్షాన ఉన్నాం, ధర్మం పక్షాన ఉన్నాం. కాబట్టి బిఎల్ సంతోష్జీ గారు కడిగిన ముత్యంలాగా కోర్టు స్టే తోటి ఆ రోజు అరెస్ట్ కాకుండా కాపాడబడ్డారు. ఒక దుర్మార్గుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నంలో అమాయకులు అరెస్ట్ కాకుండా న్యాయస్థానం కాపాడిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ కేసులో సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు, బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసినట్టుగా తెలంగాణ సిఐడి చెప్తుంది. ఫర్దర్గా ఈ కేసు ముందుకెళ్ళడానికి ఇంకా ఎలాంటి మూవ్మెంట్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది అంటారు మనకు? ఇప్పుడు ఈ బ్లూ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినా, రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినా, ఇది అగైన్ భారత ప్రభుత్వం, భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ కార్యాలయం కాగితాలన్నీ కూడా తిరిగి అమెరికా పోవాలి. ఆయన మెడికల్ ట్రీట్మెంట్ లో ఉన్నాననేటువంటి కారణాన్ని చూపెడతా ఉన్నాడు. కాబట్టి ఇట్ టేక్స్ టైం. ప్రభాకర్ రావు గారు రావడానికి రైట్, టెక్నికల్ ప్రాబ్లం వల్ల లైన్ డిస్కనెక్ట్ అయింది. రైట్, ఇప్పటి వరకు నగేష్ అలాగే రైట్, మళ్ళీ లైన్ కనెక్ట్ అయింది. రఘునందన్ రావు గారు ఈ విషయంపై స్పందించడానికి రెడీగా ఉన్నారు. ఓవర్ టు యు నాగేష్. వెంటనే ఇప్పుడు ఆ బ్లూ కార్నర్ నోటీస్ ఫలితం ఏమొస్తుంది, రెడ్ కార్నర్ నోటీస్ ఫలితం ఎప్పుడు